దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అన్నానో ఈ మాట ఇప్పుడు మీకు అర్థమైంటుంది కదా. మనం 2025 సంవత్సరము 31 తారీఖున వాచినైట్ సర్వీసులో మీకు అర్థమైపోయింటుంది. కొన్ని తీర్మానాలు చేసుకుని ఉంటాం. అయ్యా, నా జీవితంలో 2025 సంవత్సరంలో కొన్ని బలహీనతలు ఉన్నవి, లేకుంటే కొన్ని కార్యక్రమాలు నేను 2026లో చేయాలా అనుకొని కళ్ళు మూసుకొని, కొంతమంది కళ్ళు మూసుకొని అక్కడ ప్రామిస్ కార్డు తీసుకుంటారు. కొంతమంది గెలికి 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 తీసుకుంటారు. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, 2025 సంవత్సరములో నీలో మిగిలిపోయి ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని కార్యములను 26లో నేను సరిచేసుకుంటా, 26లో నేను నీ కొరకు జీవిస్తా, నేను మార్పు చెందుతా, కొన్ని విషయాలను విడిచిపెట్టుతా అని వాగ్దానము ప్రకారంగా ప్రమాణం చేసి ఉంటారు. అయితే ఈరోజు నాకు చూసినట్లయితే 71 ఫ్యామిలీస్ ఉన్నాయి మన చర్చిలో. 71x2 71x2 అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వేసుకుంటే 140 రావాలి. ఇంకా బిడ్డలు కొడుకులు వాళ్ళు ఇచ్చిపెట్టండి. ఇక అయితే 71 ఫ్యామిలీలో ఇద్దరిద్దరు వేసుకుంటే 140 మంది ఉండాలి. అయితే యేసుప్రభు వారు ఒక్కసారి 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు ధైర్యం చేసి వచ్చిండ్రు వాళ్ళు. అప్పట్లో అది చాలా పెద్ద కథ మళ్ళీ చెప్పాలంటే. అయితే ఆయన జాలి దయ కనికరం చూపించి ఆ 10 మంది కుష్ఠరోగులను బాగు చేసిండు. అందరు వెళ్ళిపోయినారు. ఎంతమంది వచ్చిండ్రు? ఒక్కడే ఒకరు తిరిగి వచ్చాడు. అలాంటి జీవితంలో ఉన్నామేమో మనం ఇంకా అనిపిస్తుంది. దేవుడు చేసిన మేలులను మరిచి, దేవుడు నిన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచిన విషయం మరిచి, ఈరోజు శుక్రవారము ఉపవాస కూడిక ఉంటుంది, చర్చిలో నడుస్తుంది అని కూడా నీవు జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు ఏమి విడిచిపెట్టినట్టు? ఇట్లా చెప్తే కొంతమంది కోపం వస్తుంది. కోపం వచ్చినా పర్వాలేదు, నేను చెప్పేది చెప్తా. ఒకవేళ ఈరోజు ఎవరైనా ఒక గెస్ట్ స్పీకర్ వచ్చింటే ఏంటి మన చర్చి పరిస్థితి? ఆశ్రమం సార్, ఒకవేళ పొరపాటున గెస్ట్ స్పీకర్ ఈరోజు వచ్చింటే మన పరిస్థితి ఏమిటి? మన సంఘం ఎలా ఉందంటే, ఒక చిన్న జంతువు చెప్తా. చిన్న జంతువు, ఆ తొండ తెలుసా? ఎంతమంది తెలుసు తొండ పైన తలకాయ లాగుంటుంది, కింద ఎస్. మన సంఘం పెద్దగా ఉంది. సంఘస్థులు కోపం వస్తుంది మీకు రావాలని మాట్లాడుతున్నా. ఏంటే విద్యాసారు నువ్వు తొండలా చెప్తున్నావు అంటే, తొండలా కాకుండా అధ్వానంగా ఉన్నాం మనం. కోపం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తారు, రాలే కోపం. సరే, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మనము 2025 సంవత్సరంలో కొన్ని దేవునికి నచ్చని విషయాలు విడిచిపెట్టాలి అనుకుంటాం. మీలో ఏమున్నదో నాకు తెలియదు, కానీ చాలామంది ఏమనుకున్నారంటే 2026 సంవత్సరంలో ప్రతి ఆదివారము నేను చర్చికి వెళ్ళాలి, సరైన సమయానికి వెళ్ళాలి, పాటలు పాడాలి, వర్షిప్ చేయాలి, వాక్యం వినాలి అనుకుంటారు. ఈరోజు 7 గంటలైంది,
7:15కు అంట పాటలు ప్రారంభించింది. ఇప్పుడు మనం అందరం, ఇది నాకు కూడా వాక్యము వాక్యము 2 అంచెల ఖడ్గం ఇది, నాకు మీకు అందరికి. ఒకసారి మనం అందరం విమర్శ చేసుకుందాం. 7:20కి 7:15కు పాటలు స్టార్ట్ చేస్తే ఆశ్రమం సార్కు కాళ్ళు నొయ్యవు కానీ పాపము, ఎందుకంటే ఆయన వాకింగ్ పోతాడు, ఆయన యువకుడు. ఇక్కడ ఉన్నటువంటి రాజేశ్వర సిస్టర్కు నేను వాళ్ళు చూస్తున్నా, దాదాపుగా 40 నిమిషాలు పాటలు పాడినండి. దాన్ని గమనిస్తున్నా. ఆశ్రమం సార్కు నొయ్యవు, ఎందుకంటే ఆయన యంగ్ సిటిజన్. అంటే 40 నిమిషాలు పాటలు పాడుతుండ్రు. ఇంకా వస్తారు, ఇంకా వస్తారు, ఇంకా వస్తారు. ఎక్కడ చచ్చిందా అంటే నాకు అర్థం కాదు. మీకు కోపం రావాలంటున్నా. ఎక్కడున్నారండి మీరు? ఒకవేళ యేసు ప్రభు, ఒకవేళ యోహాను దేవుడు ఆదామును ఎవరు అడిగినట్లుగా, అరే ఆదాము ఎక్కడున్నవరా నువ్వు అంటే దాక్కున్నా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఎంత రోషం లేకుండా జీవిస్తున్నామండి మన క్రైస్తవులం. ఎస్పెషల్గా ఈ సంఘమే చెబుతాను నేను. ఎందుకంటే గత ఒక 6-7 సంవత్సరాల కిందట నేను హెబ్రోన్ చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ టీచర్లు లేరు, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ లేరు, అక్కడ డీజీపీ లేరు, అందరి కింద కూర్చోాలి. ఆశీర్వాదం సార్లు అంట వాళ్ళ వయసు ఉన్నట్టు వాళ్ళు 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళే లాస్ట్లో ఒక 10 కుర్చీలు వేస్తారు. ఆ 10 కుర్చీలన్నీ కూర్చోాలి, మిగతా అందరి కింద కూర్చోాలి. హెబ్రోన్ సావాసం ఉందండి, ఎవరికైనా చేతులు ఎత్తండి. హెబ్రోన్ సావాసం ఉన్నదా? ఎంత కష్టం అంటే 10 గంటలకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, బైబిల్ పట్టుకొని ఎత్తామని చెబుతాడు. చచ్చిపోతాం సిగ్గుతో. ఈరోజు 10 గంటలకు చర్చికి వచ్చిన వాళ్ళు బైబిల్ పట్టుకొని ఎత్తామని అంటే సిగ్గుతో చచ్చిపోతాం. అందుకనే వాళ్ళందరూ వచ్చేస్తారు ఆ సిగ్గు భరించలేక. మన జార్జి పాస్టర్ గారు అలాంటి ఏమండు మనం అంటే మళ్ళీ రేపు వస్తారు రారు, ఇంతమంది కూడా వస్తారు రారు అని భయం. అవునా కదా? నిజంగా చాలా బాధపడాల్సిన విషయం. మనం చర్చి నుంచి బయటికి పోతే అన్నిలు చూస్తారు. అక్కడ ఏంది 20 మంది ఉన్నారు చర్చిలో, ఆదివారము గుంపులు 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 వస్తారు. వీళ్ళు 20 మందే వచ్చిందా అని చూస్తే నీ సాక్ష్యం ఏమైపోతుంది? అందుకనే 4,000 సంవత్సరాల కిందట ఒక సల్మాన్ గారు రాస్తాడు, ప్రసంగి 5:1 రాస్తాడు. ఏమని రాస్తాడు? నీవుని దేవుని మంద, అందుకే అక్కడ రాసిపెట్టిన బయట, అందుకే బయట రాసిపెట్టినా, నీ దేవుని మందిరికి నువ్వు పోవచ్చున్నప్పుడు 7 గంటలు కానీ చెప్పి నువ్వు 8 గంటలకు వస్తే నీ ప్రవర్తన చూసుకో. బయట వాళ్ళు ఏమంటారు? ఆదివారం 10 గంటలకు చర్చ అని చెప్పి పాటలు అయిపోయిన తర్వాత ప్రసంగాలు చేసేటప్పుడు వస్తే నీ ప్రవర్తన గురించి బయట వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మీరందరూ కోపం రావచ్చు, ఏంటివా నువ్వు ప్రసంగం చెప్పమంటే, ఏంటి ఇది ప్రసంగమే, ఇది ప్రసంగమే. ఇది నేను దాదాపుగా 32 సంవత్సరాలు టీచర్ జాబ్ చేసిన. క్లాసులోకి వెళ్ళిన తర్వాత 45 మంది ఉన్న క్లాసులో ఒక 4 ఉన్నారనుకోండి పిల్లలు. ఏంటి 4 ఉంటే ఆ రోజు నేను ఈ 10th క్లాస్ వాళ్ళకు టెక్స్ట్ బుక్లో నాలెడ్జ్ కన్నా బయట నాలెడ్జ్, ఇంటర్మీడియట్ది, డిగ్రీది ఇంకెక్కడ తీసుకొచ్చి ఈరోజు వీళ్ళకి బాగా నేర్పాలని బాగా సిద్ధపడి పోయింటా. కానీ 45 మందికి క్లాసులో ఎంతమంది ఉన్నారు? 4. నా పరిస్థితి ఎట్లుంటుంది? ఇంకా ప్రభాకర్ సార్ చెప్తానా లెసన్గా? అరే మీరు కూడా 4 కూడా గ్రౌండ్ పోయి ఆడుకోపోనరా, అవునా కాదా? అట్లా దేవుడు అనడాన్ని మీ ధైర్యం, అట్లా పాస్టర్ అనడానికి మీ ధైర్యం, అట్లా సంఘ పెద్దలు అనడానికి మీ ధైర్యం, మీ ఇష్టం. గుచ్చుకున్న వాళ్ళు కూడా నాకు చాలా మిత్రులు, గుచ్చుకోవాలని చెప్తున్నా దయచేసి. సరే, ఇంకా నాకు 3 ఆఫ్ అయిపోయినట్టు సగం. సరే, ఈ వచ్చిన కొద్ది మందికైనా
నేను ఏమైతే తీసుకుని వచ్చిందో ఆ విషయాలు చెప్పడానికి నేను సిద్ధపడతాను. రైట్. అయితే సామెతలు 28వ అధ్యాయము 13వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది. చాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల నా ప్రభా, నా దేవుడా, నా కాపరి, నా రక్షకుడా, ఏ సమయంలో ఏమి మాట్లాడాలో, ఎప్పుడు ఏమి మాట్లాడాలో మీరు అందించే దేవుడు నమ్ముచున్నాను ప్రభు. మీ సహాయం దయచేయండి, మీ కృప కనికరం దయచేయండి. నా నోటిని బూరగా వాడుకోండి ప్రభా. మీరేం మాట్లాడి మీరే ఈ వాక్యం అందించమని మా ప్రభువును యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ సల్మాన్ గారు సామెతలు రాస్తూ మన గురించి చెప్పిండు. ఏమనంటే, ఎవరైతే మీరు చేసే అతిక్రమను దాచిపెడతారో, దేవుని మందిరంలో ఒప్పుకోరో, వాళ్ళు వర్ధిల్లరు. అయితే ఎవరైతే దాచిపెట్టకుండా వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వాళ్ళు వర్ధిల్లుతారని ఉంది, అంతే అర్థం. అవునా కదా? అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, విడిచిపెట్టమని చెబుతున్నాడు. మహాజ్ఞాని ఏం చెబుతున్నాడు అంటే, విడిచిపెట్టాలి. ఏంటి? అతిక్రమములు విడిచిపెట్టాలి. ఒకవేళ నీకు ఏదైనా ఒక అలవాటు ఉంది, ఆ అలవాటును ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే విడిచిపెట్టు. దేవునికి నచ్చని అలవాటు నీలో ఉందేమో, దాన్ని ఏమంటున్నాడు అంటే విడిచిపెట్టమంటున్నాడు. అయితే మనకు విడిచిపెట్టడానికి కొంచెం కష్టం, విడిచిపెట్టలేం, కష్టం. అయితే నువ్వు ఎప్పుడు విడిచిపెడతావంటే దేవుడు నీలోకి వచ్చినప్పుడు. ఏంటి? దేవుడు నీలో ఉన్నప్పుడు, నువ్వు దేవునిలో ఉన్నప్పుడు విడిచిపెడతావు. అంతవరకు నేను చాలామంది చూసిన 20వ తారీఖు 31వ తారీఖు డిసెంబర్న తీర్మానం చేసుకుంటాడు. బయటకు వచ్చి చెబుతాడు, బ్రదర్ ఈ సంవత్సరము చూసినవా, 2026 సంవత్సరంలో ఇంకా నేను ఒక ఎలుగుతా అని చెప్తాడు నాతో. నేను అడిగిన ఆ ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు ఒక్కరు ఓపిక బట్టి కష్టంగా ఉంటాడు. 2వ తారీఖున వైన్స్ దగ్గర కనిపిస్తాడు. ఏమయ్యా వైన్స్ దగ్గర కనిపిస్తున్నావు అంటే, నేను రాలే, నా ఫ్రెండ్ వస్తే వచ్చిన అంటే నీ చెవు గుంజుతుంది అక్కడ. అంటే నువ్వు చేసినటువంటి అవన్నీ ప్రమాణాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు నువ్వు. అందుకనే మహాజ్ఞాని ఏమంటుంటే, అతిక్రమములను దాచిపెట్టు వాడు వర్ధిల్లడు. అయితే బైబిల్లో ఒక ముగ్గురు చూపిస్తే నేను ముగిస్తా. ముగ్గురు మీకు తెలిసే విషయం. ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ న్యూ టెస్టిమెంట్లో కానీ ఒక ముగ్గురు వ్యక్తులు మీకు చూపించి నేను ముగిస్తా. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఓల్డ్ టెస్టిమెంట్లో చూసినట్టయితే ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనంలో యోసేపు గురించి మనం చూస్తాం. యోసేపు ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనంలో యోసేపు గురించి చూస్తాం. దొరికిందా? సాలంగా బా. ఇక్కడ యోసేపు పాపమును చెయ్యకుండా విడిచిపెట్టాలని అతను వేసుకున్న చొక్కాను కూడా విడిచిపెట్టి, నాకు ఈ చొక్కా లేకపోయినా పర్వాలే, నేను బట్ట లేకుండా పారిపోతా, కానీ పాపము చెయ్యను. ఇదండి విడిచిపెట్టమంటే. మనమైతే ఆ చొక్కా కోసము పెనుగులాడి, నా జీన్ ప్యాంట్ ఇది, లేకుంటే అది ఎక్కడో కొనుక్కొచ్చుకున్నది, ఈ మధ్య
చాలా జీన్ ప్యాంట్ కాస్ట్లీ ఉన్నాయి. 2000 3000 జీన్ ప్యాంట్లు. నా చొక్కా ఇస్తావా, నా చొక్కా ఇవ్వవా అని పినుగులాడి ఆ చొక్కా ఇస్తే పారిపోతాం. కానీ యేసేపు అట్లా కాదు. ఆయన వేసుకున్న చొక్కాను ఆమె చేతులు విడిచిపెట్టి పారిపోయాడు. అందుకనే యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయింది. అవునా కాదా? కానీ మనమైతే పాపం చేయడానికి ఇష్టపడదాం. సింపుల్గా పాస్ట్ చెప్పకూడదు, కానీ చాలామంది దేవుని సేవ చేసేటువంటి, మనమైతే ఒక లెక్కలేదు, దేవుని సేవ చేసేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి పాపంలో పడిపోయినట్టుగా మనం పేపర్లు టీవీలో చూస్తున్నాం. పాస్టరు సంఘస్థులతో, పాస్టరు వారితో, పాస్టర్ వీరితో సింపుల్గా పాపం పడిపోతున్నారు. కానీ ఇక్కడ యేసేపు మాత్రము అక్కడ ఉన్న అర్హత ఆయనకు, ఆ ఇంటికి ఆయన మొత్తం హోల్ అండ్ సోల్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన తలుచుకుంటే ఆ ఇంటిలో మొత్తం ఆయన ఆస్తి. బాగా గమనించండి, ముందు టైం లేదు. అక్కడ వాళ్ళ పోతిఫరు యోసేపును ఆ ఇంటి మీద అధిపతిగా నియమించుకుంటాడుగా. ఆయనకు తాళాలు కూడా యోసేపుకి ఇచ్చేసిండు. మొత్తం హోల్ అండ్ సోల్ యోసేపే. అయినప్పటికీ కూడా ఆ ఆధిక్యత నాకు వద్దు, ఆ అధికారం నాకు వద్దు, ఆ పదవి నాకు వద్దు, ఈ పాపము నాకు వద్దని విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తి యోసేపు. అందుకనే యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయింది. అవునా కాదా? రైట్. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో ఒక వ్యక్తిని చూపిస్తాం మీకు. చేపలు పట్టే వాళ్ళు కూడా చూద్దాం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో ఏముందంటే, పేతురు రాత్రంతా చేపలు పట్టి 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 ఒక్క చేప దొరకలే కదా. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం రైట్ చాలా చిట్టారు. సమస్తం ఈయనది మొత్తం విడిచిపెట్టండి. ఇంకా అంతకుముందు చేపలు పట్టుకుంటేనే ఆధారము, చేపలు పట్టుకుంటే జీవనము, చేపలు పట్టుకుని అమ్ముకుంటేనే బతుకు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తును తెలుసుకున్న వెంటనే సమస్తం విడిచిపెట్టిండు. వలలు, దోణెలు, చేపలు. ఆయన జీవితంలో చూడని చేపలు కదా, 2 దోణెలు పిగిలిపెట్లుగా చేపలు పట్టిన వ్యక్తి. అయితే ఎప్పుడైతే ఈ పాప జీవితం, ఈ చేపలు పట్టే జీవితం, ఈ దరిద్రపు జీవితం నాకు వద్దు అనుకున్నప్పుడు చేపలను విడిచిపెట్టిండు, దోడలను విడిచిపెట్టిండు, వలలను విడిచిపెట్టిండు, వాళ్ళ కుటుంబ సభ్యులను విడిచిపెట్టిండు, సమస్తము విడిచిపెట్టిండు. చివరికి పేతురు ఏమైండు? మనుషులను పట్టే యేసు ప్రభు తర్వాత అంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు పేతురు. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవునికి అయిష్టమైనటువంటి పనులు విడిచిపెడతావో, అది టీవీ కావచ్చు, అది సిగరెట్ కావచ్చు, అది మందు కావచ్చు, అది కొట్లాడ కావచ్చు, అది కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏదైనా నువ్వు విడిచిపెడితేనే దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయడానికి దేవుడు ముందుకుంటాడు. చాలామంది నన్ను అడుగుతారు, కొంతమంది, మీరు మీరు వర్ధింపబడినారా అంటారు. ఇక్కడ మీకు కొంచెం క్లారిఫికేషన్ ఇస్తా. మీరు ఏమంటారు, వర్ధిల్లబడును అని ఉంది కదా మన మూలవాక్యంలో. మనం విడిచిపెట్టడు అన్న కార్యక్రమంలో అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, అది దాచిపెట్టకుండా విడిచిపెట్టే వర్ధిల్తాడు ఉంది. అయితే మీరందరూ నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు, నువ్వు వర్ధిల్లినవా అంటే ఏంటి? 4 బిల్డింగ్లు ఉంటానా, బెంచ్ కారు ఉంటానా, లేదంటే ప్రభాస్లాగా హైట్ ఉంటానా? ఏముంటే వర్ధిల్లినట్లు? దేవునిలో నువ్వు ఆత్మీయంగా ఉంటేనే వర్ధిల్లినట్టు, చాలంతే. అవునా? అది ఎట్లా బ్రదర్? మీకు రిఫరెన్స్ చూపిస్తాను నేను. యాకోబు పద్దరామ గ్రామం నుంచి కనాను దేశంకి వచ్చేటప్పుడు
సమస్తమును కొన్ని వేల ఒంటెలు మేకలు గొర్రెలు తీసుకొని వచ్చేటప్పుడు ఆయనకు ఒక అసంతృప్తి ఉన్నది. అందుకని ఆ రాత్రి ఆ పెబ్బేరు అనేటువంటి రేవు దగ్గర ఆగిపోయి అసంతృప్తితో ఉన్నాడు. ఆయన బాధతో ఉన్నాడు. అందుకని ఆయన ఆ ఏరు దాటకుండా ఒక దేవతతో వచ్చింది కదా, చూపించడానికి టైం లేదు. అయితే అప్పుడు ఆ దేవదూతతో మన యాకోబు ఫైటింగ్ చేస్తాడు. ఎంతసేపు? తెల్లవారు వరకు చేసింది ఫైటింగ్. రాత్రంతా ఈయన పోతా అంటాడు, ఆడు పోనీయాడు. ఆడు దేవదూత పోతా అంటాడు, ఈయన యాకోబు పోనీయాడు. చివరికి ఏమంట తెలిసినా, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీ అంటాడు. అరే ఇది అందరూ ఆయనకి ఆశీర్వాదాలు లేవా? లేవా? వేల మేకలు, వేల గొర్రెలు, వేల ఒంటలు తీసుకొని వస్తున్నాడు. ఇంకేం ఆశీర్వాదం కావాలి ఆయనకు? ఇంకేం ఆశీర్వాదం కావాలి? ఇంకేం ఆశీర్వాదం కావాలి? మీరే అర్థం చేసుకోండి. అంటే నువ్వు దేవుళ్ళో ఉంటే ఆశీర్వాదం. సొలొమోను మహారాజు అదే అంటాడు, అయ్యా మా ఆయన మస్తు సంపాదించిండు, యెరూషలేము గుడి కొన్ని లారీలో బంగారం వేసి కట్టించిన, ఇంకా నాకు ఏమి వద్దు, నాకేం కావాలంటాడు? నాకు జ్ఞానం చాలు, రోజు తినడానికి తిండి చాలు, ఇంకా నాకు ఎక్కువ వద్దు అంటాడు. నాకు జ్ఞానం కావాలంటాడు ఆయన. అయ్యో మా నాన్నకి ఇచ్చేంత బంగారము, మా నాన్నకి ఇచ్చేంత రాజ్యాలు ఏమి అడిగిందా? అది ఆశీర్వాదం అంటే. అందుకనే ప్రపంచానికి వైజ్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ ఎవరంటే కింగ్ సాల్మన్ కదా. కింగ్ సాల్మనే. మీరు మర్చిపోయినేమో కానీ ఆయన వైజ్ మ్యాన్ కాదో ఒక్కసారి మీకు నేను గుర్తు చేస్తా, బైబిల్లో ఉన్న విషయం గుర్తు చేస్తా. ఒకసారి ఇద్దరు తల్లులు ఆయన దగ్గరకు వచ్చారు. అందరూ తెలిసిందేది. ఇద్దరు తల్లులు వచ్చేసి, ఈడు నా కొడుకు అని ఈమెంటది, ఆమె నా కొడుకు అంటది. ఇద్దరిని కూర్చొని అడిగిండు, కొన్ని సాక్ష్యాలు చెప్పండి అమ్మా అంటే ఇద్దరు కట్టు చెప్పిండు. ఆ కొడుకు అట్లా ఏడుస్తాడు, ఈ టైంకి లేస్తాడు, ఆ టైంకి అన్నీ ఇద్దరు తల్లులు సాక్ష్యాలు కట్టు చెప్పిండు. అప్పుడు సొలొమోను గారికి దిమ్మ తిరిగిపోయింది. అర్థం కాలే ఎవరికి ఇవ్వాలి ఈ బిడ్డను, ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు సొలొమోను గారి జ్ఞానం ఉపయోగించి ఏం చెప్తాడు? కత్తి తీసుకొచ్చి చేసా అంటాడు. బా ఎంత జ్ఞానం అండి అది. అది 10th క్లాస్ బుక్లో కూడా మేము చదువుకున్నాం. కత్తి చేసి మీ ఇద్దరికి సరసమనం ఇస్తా అంటాడు. అప్పుడు అసలైన తల్లి ఏమంటుందంటే, అయ్యా నా కొడుకును చంపగాకు, వానికి ఇచ్చేయి, ఆమెకి ఇచ్చేసాయి, నా కొడుకు ఎక్కడున్నా చాలు. ఎంత జ్ఞానం అంటే నిజంగా సొలొమోను గారు. అలాంటి జ్ఞానే నాకు ఏం వద్దని చెప్తాడు. సో కాబట్టి ఇక్కడ నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే, విడిచిపెట్టామని నేర్చుకుంటున్నాను. నువ్వు ఇంకాను విడిచిపెట్టకుండా ఇంకాను నువ్వు క్రైస్తవ జీవితంలో ఉంటే ఏమి లాభం. అయితే కొన్ని అతిక్రమములు మన బైబిల్లో ఉన్నాయి. కొన్ని అతిక్రమములు బైబిల్లో ఉన్నవి. నేను వాటిని కొంచెం చూపించి నేను ముందుకెళ్తా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కొన్ని చిన్న చిన్న పాపములు, పెద్ద పెద్ద పాపములు కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో కొన్ని ఉన్నాయి చూడండి. దయచేసి ద్వేషం, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన అబ్బా. ఇప్పుడు వీటిల్లో మనం ఎన్ని విసర్జించినామో మనకు మనమే ప్రశ్న వేసుకుందాం. మొట్టమొదటిది కోపం. చెప్తాం మీకు కోపం. మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళలో ఉండేది అదే. మన ఇళ్ళల్లో ఉండేది అదే కోపం. లేదా? లేదు బ్రదర్, నేను కోపపడను, నా భర్తను కోపపడను, నా కుమారుని కోపపడను, నా కూతురుని కోపపడను, నేను ఎవరిని కోపడను అని గుండె మీద చేసుకొని చెప్పగలమా? కష్టం. అందుకనే ఆయన చిన్న చిన్న చెప్పిండు, పెద్ద చెప్పలే పౌలు గారు. అయితే నేను ఇక్కడ ఇంకా సామెతలలో పోతే క్రోధం అంటే ఏంటి, కోపం అంటే ఏంటి, దయచేసి మీరు రాసుకోండి. ఒకవేళ సామెతలు 27వ అధ్యాయం 4వ వచనంలో
క్రోధం గురించి చెప్పుకుంటూ వచ్చిండు. క్రోధం అంటే చాలా క్రూరమైనది. ఒకసారి టకాటక చూసుకోండి. సామెతలు సామెతలు 27 అధ్యాయం 4 వచనంలో క్రోధం గురించి ఉంది. 27:4. క్రోధం ఎట్లా ఉందంట? చాలు 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 ఇంక చాలు. అది క్రూరమైనది. అంటే కోపానికన్నా ఎక్కువ. కోపానికన్నా ఎక్కువ. ఆ క్రోధం వచ్చినప్పుడు ఇంకా నన్ను నరికేయడమే. కోపం వస్తేనేమో తట్టుకుంటాం, కానీ చాలామందికి కోపము దాటిపోయినప్పుడు పక్కనున్న కత్తి కానీ రాయి కానీ తీసుకొని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు చంపలేదు. నిన్న మనం చూసిన ఒక ఆమె, నిన్న మొన్న పేపర్ వచ్చింది, బిడ్డ ఏడుస్తుంటే ఎంతమంది చూసానండి? చూడరా మీరు వార్తలు? బిడ్డ ఏడుస్తుంటే పొయ్యిలో పెట్టి కాల్చిందంట తల్లి. పొయ్యిలో పెట్టి కాల్చింది. నిన్న మనం చూసాను నేను. అంటే ఆమెకు ఎంత కోపం నుంచి క్రోధం పోయింది. ఎవరైనా కన్నతల్లిని కాల్చుకుంటారండి? కన్నతల్లి కాలుస్తా అండి? పొయ్యిలో కాల్చేసారంట. ఆ భర్త వచ్చి కంప్లైంట్ చేస్తే ఆమెను తీసుకుపోయి జైలు వేసింది. అంటే ఇవి చిన్న చిన్నవి కూడా మనము విశ్లేషించలేకపోతున్నాం. అయితే ఇవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ ఒక్కటి చెప్తా. ఏంటంటే దుష్టత్వం. ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ మనలో ఉన్నటువంటి కొన్ని లోపాలు, మనలో ఉన్నటువంటి కొన్ని దేవునికి అయిష్టమైన కారణం. దుష్టత్వం గురించి చెప్తా, ముగిస్తాను. దుష్టత్వం గురించి చెప్పుకుంటా. మనకు తెలిసిందే, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఒక యజమానుడు ఒక దాసునికి 10,000 తలాంతులు ఇచ్చిండు. మీకు అందరూ తెలిసిన విషయమే. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 18వ అధ్యాయం ఉంటుంది. ఒక యజమానుడు తన దాసునికి ఎన్ని ఇచ్చిండంటే 10,000 తలాంతులు ఇచ్చిండు. బాగినండి ఇక్కడ. చదువు తినండి. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఒక యజమానుడు ఒక దాసునికి, అంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి 10,000 తలాంతులు ఇచ్చిండు. 10,000 తలాంతులు అంటే ఒక తలాంతు వచ్చేసి వాళ్ళ దేశంలో 3,600 రూపాయలు. అంటే 10,000 అంటే దాదాపుగా 3,60,00,000. బాగా గమనించండి. ఈ 3,60,000 అప్పు ఉన్నటువంటి ఆ దాసుని ఆ యజమాని క్షమించిండు. బైబిల్లో ఉంది, చదివితే తెలిసింది. అయితే అదే దాసునికి ఇంకొకడు అప్పున్నాడు. ఎన్ని అప్పున్నాడు? 100 దేనారాలు అప్పున్నాడు. ఏంటి? 100 తలాంతులు. ఏంటి? 100 తలాంతులు. అయితే 100 ఉన్నాయి, 100 దేనారాలు ఉన్నాయి. ఆ 100 దేనారాలు అంటే లెక్క పెట్టుకుంటే ఎంత అయితే అంటే అయితే మీరు చూసింది అక్కడ 18వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము రైట్. అయితే ఇక్కడ వాళ్ళు తలాంతులు 24వ అధ్యాయమా? రైట్. అదే అవి తలాంతులు 24వ అధ్యాయంలో అతనికి 10,000 తలాంతులు. దేనారములు కాదు, అమ్మ డౌట్ వచ్చింది. తలాంతులు అంటే దేనారం అంటే అద్దానా? ఇక్కడ తలాంతులు అంటే ఒక తలాంతు వచ్చేసి 3,600 రూపాయలు. అయితే ఒక యజమానునికి 3,60,00,000 అప్పు ఉంటే వాడు వచ్చి బతిలాడుకుంటే వాడిని క్షమించేసిండు. బాగినండి. అయితే వానికే ఎవడన్నా నాలంటాడు ఒక 100 తలాంతులు అప్పుంటే అయితే వాడు ఏం చేసిందంటే పోయి 100 దేనారములు ఉంటే వాడు పోయి రే ఈయనేమో దేనారములు, వాడికేమో తలాంతులు. బాగా గమనించాడు. ఒకనికేమో తలాంతులు 2, ఇంకొకనికేమో అంటే ఈయనకి దేనారములు ఎన్ని దేనారములు? 100. అంటే ఒక దేనారం వచ్చేసి ₹100. 100 చూడు ఎంత మంచోడాడు. ఈడే దుష్టుడంటే. ఆశోసారి విన్నారా? 100 దేనారములు అప్పు ఉన్నటువంటి వాడు పోయి
వేరే వాడిని పట్టుకొని ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడంటే గొంతు పట్టుకొని, బా ఇది ఎంత కఠినండి వీడు. 50 రూపాయలు అప్పు ఉంటే గొంతు పట్టుకొని వాడిని ఏం చేసిండుగా జైలు వేసిండాడు. ఈయన అప్పేమో 3,60,00,000 అప్పు. ఈయన అప్పేమో ఆడ క్షమించండు. ఈయనకి పిచ్చంటారు, పిచ్చగుంట్లు లెక్క అంటారు. ఇతను ఈ 50 రూపాయలు అప్పు ఉండని తీసుకుపోయి, ఇదే దుష్టత్వం అంటే. ఇలాంటి గుణము మనం కలిగి ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి గుణము మనము కలిగిందేమో జ్ఞాపకం చేసుకోండి. అందుకనే దేవుడు ఏమంటుండే, మీరు ఇలాంటి వాటిని మీరు విసర్జించాలి. మొట్టమొదటిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండములు చూసినట్లయితే ఎవరు విడిచిపెట్టిండ్రు? యోసేపు విడిచిపెట్టిండు. రెండవది పేతురు కూడా సమస్య పెట్టిండు. మూడో వ్యక్తిని చూపించి నేను ముందుకెళ్తా. మూడో వ్యక్తి మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఇది కొంచెం లెంత్ టాపిక్. చాలుగా. ఈమె సమరయ స్త్రీ, ఈమె కుండని ఇడిచిపెట్టింది. అసలు ఈ కుండ ఏంది, అసలు కుండ ఎందుకు తీసుకొచ్చింది, ఆ కుండను ఎందుకు ఇడిచిపెట్టింది జ్ఞాపకం చేసుకోవాలి. ఈమె మంచి స్త్రీ కాదు. ఈమె మంచి స్త్రీ కాదు కదా, కాదు. ఎందుకంటే ఈమెకు చాలామంది భర్తలు ఉన్నారు. అందుకనే అసలు మనము లోతుగా చదివినట్టయితే ఇంకా ముందుకు పోతే మత్తయి యోహాను 4:18 పోతే ఈమె నీళ్ళ కోసం వస్తుంది. ఇప్పుడు వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది నీళ్ళ కోసం. ఈమె ఎవరైనా మధ్యాహ్నం నీళ్ళ కోసం వస్తారండి. అదే కుండ తీసుకొని వస్తారా, ఓ కడవ తీసుకొని వస్తారు, బకెట్ తీసుకొని వస్తారు. ఈమె ఏం తీసుకొచ్చింది? కుండ. అంటే ఈమె నీళ్ళ కోసం వచ్చిందా? బాగా గమనించాలి లోతుగా. ఈమె బాయిగాడికి నీళ్ళ కోసము రాలే, అదే కుండ తీసుకొని వచ్చింది. నేను బాగా పరిశీలించినప్పుడు ఈమె ఎప్పుడు నీళ్ళకి వచ్చిందంటే మధ్యాహ్నం వచ్చింది. మధ్యాహ్నం ఎవరు నీళ్ళ కాడికి వస్తారయ్యా? ఉదయం వస్తారు, సాయంత్రం వస్తారు. మధ్యాహ్నం అంటే మాకు నేను గ్రామీణ వాతావరణం కాబట్టి నీళ్ళకు అందరూ ఉదయం వస్తారు. ఎందుకంటే అందరికి నీళ్ళు ఉదయం అవసరం. స్నానం చేయాలన్నా, వంట వండుకోవాలన్నా, ఇంకా దేనికైనా మేము కడవలు తీసుకుపోయి బావిలో వేసి గిలక వేసి బకెట్ వేసి బకెట్ నీళ్ళు తోకొని కడవ పోయికోవాలి, కుండలు తీసుకపోలే. అదే ఈమె చూడు కుండలు తీసుకొని నీళ్ళకి వచ్చింది. రెండవది కడవలు ఉంటాయి మా దగ్గర. కడవ తెలుసా? కుండ ఏమో మూతి వెడల్పుగా ఉంటుంది. తెలంగాణలో కుండ కడవ ఒకటేనేమో, ఆంధ్రాలో కుండ వేరే కడవ వేరే. కుండ కడవ ఒకటేనా? తెలంగాణలో కుండ వేసుకో, కడవలు లేవైతే తెలంగాణలో. కానీ దానికి కుండ అంటారు సార్. మీరు కడవ అన్నారా? మీరు కడవ అన్నారు తెలంగాణలో, అవునా కదా? రైట్. ఆంధ్ర ప్రాంతంలో రాజేశ్వర సిస్టర్ కుండ వేరే కడవ వేరే. ఇంకా ప్లాస్టిక్ కడవలు ఉంటాయి. సరే, అయితే ఈమె లోతుగా నేను పరిశీలిస్తే ఈమె కుండ తీసుకొని నీళ్ళకి వస్తుంది. ఏ టైం వస్తుంది? మధ్యాహ్నం పూట వస్తుంది. అప్పుడు అక్కడ యేసు ప్రభు ఈమెకు వాక్యోపదేశం చేస్తే అంతా చదివిన తర్వాత ఆమె ఆ కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళారు. అంటే ఆ కుండ ఏంది? పాపమే. ఆ కుండ నెపంతో నీళ్ళపోతున్నానని చెప్పుకుంటూ ఇంట్లో భర్తకో ఎవరికో చెప్పుకుంటూ అత్తకో మామకో చెప్పుకుంటూ కుండ తీసుకొని ఈమె మంచిగా ఎండలకి బాగా మధ్యాహ్నం పూట వస్తుంది, వ్యభిచారం చేయడానికి వస్తుంది ఈమె. ఈ కుండ అనేది, ఆ కుండలో వ్యభిచారం ఉంది, ఆ కుండలో పాపం ఉంది. అందుకనే ఎప్పుడైతే యేసు ప్రభు మాటలు విన్న వెంటనే ఆమెలో ఒక మార్పు కలిగి యేసు ప్రభు చెప్పిన మాటలు విని ఆమెలో ఆ పాపము మాటలు విడిచిపెట్టి ఆ కుండను విడిచిపెట్టి ఆమె
వెళ్ళిపోయింది. నాకు అనిపించింది, కుండ తీసుకొని పోవాలి కదా ఈమె, ఉట్టి కుండను తీసుకుపోవాలి కదా. తీసుకుపోలే. ఎందుకంటే ఆమె తెలిసిపోయింది, ఈ కుండ వల్లనే నేను పాపం చేస్తున్నా, ఈ కుండ వల్లనే నా పాపము పెరిగిపోయింది, కాబట్టి ఈ పాపపు కుండ నాకు వద్దు అని ఆ కుండ ఆమె ఇచ్చిపెట్టింది. నీకు ముగ్గురు వ్యక్తులను పరిచయం చేసింది ఇక్కడ. మొట్టమొదటిగా యోసేపు. ఆస్తి ఉన్నప్పటికీ కూడా, ఆ ఫొతీఫర్ గ్రామంలో అంత ఆస్తి ఉన్నప్పుడు కూడా, ఆ ఇంటికి యజమానుడి హోదాలో ఉన్నప్పుడు కూడా పాపం చేయకుండా ఆ వస్త్రమును, ఆయన వేసుకున్న షర్టుని విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తి. దేశానికి, ఈజిప్ట్ దేశానికి, ఐగుప్తు దేశానికి దేవుడు ఆయన్ను వర్ధిల్లింపజేసిండు. ఎంత వర్ధిల్లింపజేసిండంటే ఆ దేశానికి ప్రధానమంత్రిని చేసిండు. నెక్స్ట్ తర్వాత రెండో వ్యక్తి పేతురు గారు. పేతురు గారు ఎప్పుడైతే, నాకు ఒక పాట గుర్తుకొస్తుంది, సమయం లేదు కదా. రాత్రంతయో శ్రమ పడిన, ఆ పాట పౌలు గారు పాడుకుంటూ, పేతురు గారు పాడుకుంటూ వచ్చేమో, అది పేతురు గారికి సరిపోతున్న పాట. ఆయన చేపల కోసం రాత్రంతా తిరిగి అంటాడు, ప్రభుత్వం అంటాడు, పేతురు ఈ ఒక్కసారి ఈ వల ఏమంటే నాది కాదయ్యా, రాత్రంతా తిరిగి 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 ఆ సముద్రం అంతా, నది అంతా తిరిగిన ఒక్క చేప లేదు, నేను వేయలేనంటే, ఎప్పుడైతే యేసుప్రభు చెప్పిన మాటలు విని ఒక్కసారి అయ్యి పేతురు, ఒక్కసారి అయ్యి పేతురు, నువ్వు అద్భుతం చూస్తావని చెప్పినప్పుడు పేతురు లోబడి వల వేసినప్పుడు వలలో పగిలిపోయి 2 దోణలు పట్టే చేపలు చూసినాడు. ఆశ్చర్యం చూసినాడు. యేసుప్రభు మాట విన్నాడు. అయ్యో, నేను ఇంతవరకు మూర్ఖంగా జీవించిన, ఇంతవరకు నేను తెలివి లేకుండా జీవించినని ఆ యొక్క దోణలను, చేపలను, వలను విడిచిపెట్టి సమాజంలోకి వెళ్ళి ఈరోజు మనము యేసుప్రభు తర్వాత చెప్పుకునే వ్యక్తి ఎవరంటే పేతురు గారే. ఆ విధంగా పేతురును వర్ధిల్లింపజేసిండు. మూడో వ్యక్తి సమరయ స్త్రీ. ఈమె సమరయ స్త్రీ, ఈమె పరిచయులు కాదు, యూదులు కాదు, వాక్యమే తెలియని వ్యక్తి. ఈమె ఆ రోజు పరిచయులకు, యూదులకు సాంగత్యం లేని వ్యక్తి ఈమె. ఎప్పుడైతే యేసుప్రభు మాటలు మీరు ముందుకు చదివితే యేసుప్రభు వారికి సంభాషణ చాలా ఉంటుంది, టైం లేదు కాబట్టి ఆమె యేసుప్రభు మాటలు విని కుండ విడిచిపెట్టి, పాపం విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి ఎంతమంది తీసుకొచ్చింది? ఎంతమందిని? ఊరు మొత్తం తీసుకొచ్చింది. నువ్వు నేను వాక్యం చెప్తే, నువ్వు నేను పాట పాడితే, నువ్వు నేను ప్రసంగం చెప్తే ఎంతమంది కదిలించబడుతుండు జ్ఞాపకం చేసుకో. ఒక్క సమరయ స్త్రీ, ఒక్క వ్యభిచారం చేసే స్త్రీ పాపం విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి ఊరు మొత్తం తీసుకొచ్చి, రండి చూడండి, ఈయన మామూలు మనిషి కాదు, ఈయన ఒక దైవజనుడు, ఈయనలో ఏదో శక్తి ఉంది, ఈయన మాటలు వినండి అని తీసుకువచ్చింది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నువ్వు నేను నిజంగా ఇలాంటి జీవితం మనం జీవిస్తున్నామా? దేవుడు ఒకసారి అంటాడు, మార్కు సువార్తలు అంటాడు, ఏమనంటే పెళ్ళైనటువంటి వాళ్ళు పెళ్ళికి ముందు ఒక చిన్న చెప్పి మళ్ళీ వాక్యం కోసం, పెళ్ళికి ముందు యువకులు యువతితో ఏమంటారు తెలిసిన, నీ కోసము నా ప్రాణమైనా, ఒక డైలాగ్ ఉంది, నేను చస్తే నువ్వు వస్తావు లేదో కానీ నేను చస్తే నువ్వు వస్తావు లేదు కానీ నీకోసం నేను చచ్చిపోతాను డైలాగ్ ఉంటుంది. అదే పెళ్ళికి ముందు. పెళ్ళైన తర్వాత కొద్ది రోజులైన తర్వాత నువ్వు నా కోసం చస్తావా అంటాడు భర్త భార్యతో. ఎందుకంటే నువ్వు నాకు నచ్చలే, నాకు కట్నం సరిపోలే, నాకు స్వేచ్ఛ లేదు, నా కోసం నువ్వు చస్తావా అంటాడు. అవునా కాదా? ఇంకా కొద్ది రోజులు గడిచిన తర్వాత నువ్వు ఎప్పుడు చస్తావే, నాకు మనశ్శాంతి లేదు, నువ్వు ఎప్పుడు చేస్తావే. ఇది ప్రేమ, ఇది నిజంగా. అయితే అందుకనేమో దేవుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 7వ వచనములో రాసి పెట్టండి, ఏమంటే పెళ్ళైన తర్వాత నీవు నీ భార్యను హత్తుకుండా రాసి పెట్టిండు. కానీ అదే టైంలో నీ తల్లిని చాలామంది మన క్రిస్టవులే, మన క్రిస్టియన్సే, మన క్రిస్తాన్ వాళ్ళే చాలామంది విడిచిపెడతారు. అవునా కదా? ఎందుకంటే నేను చాలా సందర్భాలు చూసిన, అక్కడ ఫ్యామిలీ కోర్టులో, అప్పుడప్పుడు నేను కోర్టుకు పోతున్నప్పుడు ఫ్యామిలీ కోర్టులో ఆ పేర్లు పిలుచుంటాడు. ఏమని తెలిసిన వెంకటేశ్వర రెడ్డి, వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డి అని కాదు, మాథ్యూ,
మాథ్యూ 4 సెక్షన్ సో కమాన్ కమాన్, మార్కు రాండి, మరి అమ్మ రాండి, ఎస్టర్ అని పిలుస్తున్నాడు అక్కడ. నిజం అబద్ధం కాదు, నేను చర్చలు చెబుతున్నా. చాలామంది డైవర్స్ ఇచ్చేటోళ్ళు ఎవరంటే హిందువులు కాదండి. మీరు ఒప్పుకోపోయినా ఇది నిజమే. డైవర్స్ ఇచ్చేది ఎవరు ఎక్కువ మంది అంటే క్రైస్తవులే. ఏ స్థానంలో ఎవరు చెప్పరేమమ్మ, ఈ మనమే. ఎందుకంటే దేవుణ్ణి పక్కన పెడతాం. ఇంకా దేవుణ్ణి పక్కన పెట్టి దయ్యముల మాట వినుకొని మనము చాలా వరకు పక్కన పెట్టి విడాకుల కోర్టులో, ఆ ఫ్యామిలీ కోర్టులో మనమే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తుంటే మనము నిజంగా మనమైతే విడిచిపెట్టము కానీ దేవుడైతే నిజంగా ఆ యొక్క మహిమ లోకం, ఆ పరలోక రాజ్యం విడిచిపెట్టి మన కోసం వచ్చాను కదా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం, చూసి నేను ముగిస్తాగా. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రికలో చూడు, మనం విడిచిపెట్టామో అని దేవుడు ఆయన విడిచిపెట్టిండు. ఇంకా ఎంత గొప్ప విషయం అండి ఇది. నిజంగా ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది బోధకులు చెప్పినా, ఎంతమంది పాస్టర్లు చెప్పినా, మీరు ఉన్నటువంటి ఆ యొక్క అతిక్రమములు మీరు విడిచిపెట్టారేమో అని, ఇంకా దేవుడే ఆకాశం మీద ఉంటే కుదరదని, అక్కడి నుంచి సిగ్నల్ ఇచ్చే కుదరదని దేవుడే ఆ యొక్క మహిమలోకం విడిచిపెట్టి, అసలు దాని గురించి చదివితే ఆ యొక్క పరలోక రాజ్యం, ఆ మహిమ లోకం గురించి చదివితే ఎవరు విడిచిపెట్టారు. కానీ దేవుడు నీ కొరకు, నా కొరకు ఆ పరలోక రాజ్యమును, ఆ దేవుని దగ్గర కూర్చున్నటువంటి సీటును, ఆ బంగారు సింహాసనంలో ఉండేటువంటి సీటును, రోడ్లన్నీ బంగారు ఉన్నటువంటి సీట్లను విడిచిపెట్టి దేవుడు నీ కోసం, నా కోసం వచ్చిండు. ఎందుకంటే మనలను వర్ధిల్లింప చేయాలని, మనలను దేవుడు ఆస్వాదించాలని ఆ మహిమలోకం విడిచిపెట్టి దేవుడు ఈ యొక్క భూలోకంలోకి వచ్చి ఆ యొక్క శిలువలో, ఇప్పుడు వచ్చిన మాసాల సంగతి, ఈ శిలువలో నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. 2025 సంవత్సరాల కిందట మనం ఎవరమండి అసలు? నువ్వు కానీ నేను కానీ మన బిడ్డల కోసం, మన కొడుకుల కోసం ఎవరైనా ప్రాణం ఇస్తామా? ఇవ్వం. ఒకవేళ ఇస్తామని చెప్తే అది అబద్ధమే. ఎవరైనా చెప్తారా, నేను ఇస్తానయ్యా నా కొడుకు కోసం ప్రాణం అని? అబద్ధమే. ఎవరైనా నా బిడ్డ కోసం ప్రాణం ఇస్తానని చెప్తే, ఏమో కిడ్నీ ఇస్తావేమో, బ్లడ్ ఇస్తావేమో, ప్రాణం అయితే ఇవ్వవు. కానీ మనం ఏమి కాని వ్యక్తి, మనకు సంబంధం లేని వ్యక్తి, ఏ మాత్రము మనకు కనెక్షన్ లేని వ్యక్తి నీ కొరకు, నా కొరకు ఆ శిలువలో ప్రాణం పెట్టిండండి. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకొని ఇంకను దేవునికి నచ్చని కార్యములు మనలో ఉంటే, ఈ వాక్యం విన్న తర్వాత, ఈ ప్రసంగం విన్న తర్వాత, ఒకవేళ నీలో లేవని అనుకుంటున్నాను, ఒకవేళ నీలో ఈ ఉన్నటువంటి ఈ చిన్న ఈ యొక్క దేవునికి నచ్చని కార్యములు, అవి కోపం కావచ్చు, క్రోధం కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, దుష్టత్వం కావచ్చు, విడిచిపెట్టి దేవుని కొరకు జీవించాలి. ఈ సిలువను చూసినప్పుడల్లా నిజమే, ఇన్ని రోజుల వరకు నేను నిజంగా విడిచిపెట్టలేదు, ఇన్ని రోజుల వరకు నేను దిద్దుకోలేదు. పాస్టర్ గారు 10 రోజుల నుంచి అదే చెప్తుంటాడు, దిద్దుకోండి అని. కానీ నేను చివరిగా చెప్పే మాట ఏంటంటే, నిజంగా మరి పౌలు గారు రాసినట్టుగా హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం రాస్తాడు, మీరు విడిచిపెట్టండి, అవన్నీ మీరు విడిచిపెట్టండి, నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, నేను విడిచే దేవుడిని కాదు, నేను ఎడబాయని వాగ్దానం ఇస్తున్నాను. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఒకవేళ నీలో నాలో ఇంకా చిన్న బలహీనతలు ఉంటే, చిన్న అతిక్రమలు ఉంటే, వాటిని దాచిపెట్టకుండా విడిచిపెద్దాం. దేవుడు మనల్ని ఆస్వాదించలాగన, సమరయ స్త్రీలాగా, ఒక పేతురులాగా, ఒక యేషేబులాగా మనల్ని వర్ధింపచేయాలని కోరుకుంటూ, ఈ వాక్యం ఆస్వాదించాలని, దీవించాలని విన్న మీరందరూ నిజంగా యేసు కొరకు ఆయన దిద్దుబాటు కలిగి జీవిస్తారని కోరుకుంటూ నేను ఈ ప్రసంగం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక.